చతికిలపడిన పార్టీని తిరిగి బాగు చేయడం ఎలా అని వైసీపీ అధినేత జగన్ ఆలోచిస్తున్నారా? ఎన్నికల్లో ఓటమితో అమాంతం పడిపోయిన పార్టీకి మళ్లీ జవసత్వాలు ఇచ్చేందుకు ఏం చేస్తే బాగుంటుందని పార్టీ అధినేత సరికొత్త రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారా? పార్టీని అన్ని స్థాయిల్లో పటిష్టం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదనే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నారా? అంటే అవుననే సమాధానం ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీలో ఇక నుంచి వికేంద్రీకరణ విధానాన్ని తీసుకురావాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఇంతకీ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జగన్ ఏం చేయబోతున్నారు? పార్టీ నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు? పార్టీ అధినేత జగన్ తీసుకునే నిర్ణయాలపై ఆ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? వైసీపీని ప్రక్షాళన చేసే పనిలో ఆ పార్టీ అధినేత జగన్ తలమునకలయ్యారట. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో జగన్ అడుగులు ముందుకు వేస్తున్నారని ఫ్యాన్ పార్టీలో చర్చ నడుస్తోంది. సరికొత్త వ్యూహాలకు పదును పెడుతూ పార్టీని ముందుకు నడిపించాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా జగన్ పార్టీలో కీలక సంస్కరణలను చేపట్టబోతున్నారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి పార్టీలో వికేంద్రీకరణ విధానం తీసుకురావాలని చూస్తున్నారట. వైసీపీలో దిగువ స్థాయి నుంచే పార్టీ ఎదగాలని, వారే బాధ్యులుగా మారి సమర్థంగా పని చేయాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. అందుకే మొన్నటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో చేసిన సూచనలు, నేడు జిల్లా అధ్యక్షులు సమావేశంలో ఇస్తున్న దిశానిర్దేశం రెండింటినీ పరిశీలిస్తే పార్టీని నాయకులకే అప్పగిస్తున్నారు అన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ అధ్యక్షతన జరిగిన జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్టీకి జిల్లా అధ్యక్షులే సర్వస్వం అన్నారట. మీరే పార్టీ, పార్టీనే మీరు అని క్లారిటీగా చెప్పేశారు. మీరే అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాలని, ఎవరి కోసమో చూడొద్దని సూచించారు. మీకు ఎవరైనా ఆదేశిస్తారేమో అని ఎదురు చూడకుండా సొంత నిర్ణయాలు తీసుకోండి అని జగన్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారట. జిల్లా పార్టీకి మీరే యజమానులు, మీ మాటే చెల్లుబాటు అవుతుంది. మీరే మొత్తం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానాన్ని గెలిపించే బాధ్యత తీసుకోవాలి అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జితో కలుపుకుని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అసెంబ్లీ పరిధిలో 2 వర్గాలు ఉంటే వారిని కోఆర్డినేట్ చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారని సమాచారం. అంతేకాదు, బాగా పనిచేయని ఇన్ఛార్జీల విషయంలో కూడా 1కి 10 సార్లు పరిశీలన చేసి ఆ తర్వాత వారు దారికి రాకపోతే మార్చేసే విషయంలోనూ మీదే కీలక పాత్ర అన్నారు. జగన్ ఇంతలా వారి మీదనే ఎందుకు బాధ్యతలు మోపుతున్నారు అన్న చర్చ పార్టీ నేతల్లో మొదలైందట. పీఏసీ సభ్యులకు ఇదే విధంగా సూచించారట. అలాగే జిల్లా అధ్యక్షుల విషయంలో ఈ విధంగానే చెబుతున్నారు. దీంతో జగన్ అధికారాలను వికేంద్రీకరించి పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ దాకా తీసుకువెళ్లాలని అనుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. పార్టీ అధినేత జగన్ అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఒకవైపు వైసీపీ ముఖ్య నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. పైనున్న పెద్దల దాకా కూడా ఈ అరెస్టులు రావచ్చు అన్న చర్చ సైతం పార్టీలో సాగుతోందట. అందుకే జగన్ అన్నీ చూసుకునే పార్టీని సమిష్టిగా నాయకులు అంతా కలిసి నడిపే విధంగా ఈ కొత్త రకమైన రూపును పార్టీకి అందిస్తున్నారని అంటున్నారు. ఏవైనా అనుకోని అవాంతరాలు ఏర్పడినా ఇబ్బందులు లేకుండా పార్టీ ముందుకు సాగాలని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. పార్టీలో గత పరిస్థితులు ఇప్పుడు లేవని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తట్టుకుని నిలబడేలా క్యాడర్ బేస్డ్ లీడర్ ఓరియంటెడ్ గా పార్టీని తీర్చిదిద్దాలని జగన్ చూస్తున్నారని టాక్. మరి ఈ కొత్త రకమైన విధానం సక్సెస్ అయితే ఓకే గాని, చిక్కల్లా అందరికీ బాధ్యతలు ఇస్తే ఎవరు ఏం చేస్తారో అన్న సందేహం పార్టీ అధినేత జగన్ను వెంటాడుతోందట. ఏదేమైనా వైసీపీ అధినాయకత్వం పార్టీని పటిష్టపరిచేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.